గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఎన్ని అరాచకాల, ఎన్ని దాడులు, కారులో వెళ్తుంటే సర్వీకర్రలతో అద్దాలు పొడిచి చంపే ప్రయత్నం చేశారు. అవన్నీ తెలియదు ఆయనకి. ఒక బీసీ కుర్రాడిని లక్కనేదో అంట్లే అక్కడ ఆయన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటనలు తెలియదా? ఎన్ని అరాచకాలు జరిగినాయి ఇలా చెప్పుకుంటే ఎన్నెన్నో ఉన్నాయి. మరి రేషన్ విషయం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పద్ధతి నచ్చిందా, మరి జగన్ గారు పెట్టిన పద్ధతి నచ్చిందా? ఓకే, మీరు అన్నదానికి గవర్నమెంట్ పాలసీలు ఒక రకంగా ఉంటాయి. ఆయన ఎన్నో వేలు వెహికల్స్ పెట్టి ఊరూరా తిప్పి ఆ బండి ఎప్పుడు వస్తుందా అని ఇంటి దగ్గర కాపలా కాసుకొని ఆ బండి కోసం ఎదురు చూసే పద్ధతి మంచిదా? ఎప్పుడైనా సరే ఏ సాయంత్రం ఉదయం ఎప్పుడు వెళ్ళినా సరే ఓపెన్ చేసి ఉంటే రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం మంచిదా? ప్రజలు గ్రహించారో ఇప్పుడు ఈ రేషన్ షాప్కి వెళ్ళి ఎప్పుడైనా తెచ్చుకోవచ్చనే ఇది ఏ మంచిదని నేను అభిప్రాయపడుతున్నాను. అలాగే మరి పింఛన్లు అనేది గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా వచ్చాయి? పింఛన్ విషయం అసలు చెప్పుకునే పని లేదు. ఆయన ఎప్పుడో ఎన్నో అసలు వత్తయ్య రావా అనే పరిస్థితిలో 3వ తారీఖు 4వ తారీఖు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇవాళ ఈ ఎన్డీఏగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక ఒక రోజు ముందుగానే తెల్లవారుజామున 5 గంటలకు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఆయనే స్వయంగా వెళ్ళి ఇష్యూ చేసిన నియోజకవర్గాలు ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరి వికలాంగులకి 3,000 6,000 ఇస్తానని చెప్పారు. అలాగే మరి పింఛన్ అనేది 4,000 చేసిస్తా అన్నారు. నిజంగా అలానే చేసిస్తున్నారా? ఇది 100% కరెక్ట్ అమ్మా. ఆయన చెప్పిన మాట ఎప్పుడు జవదాటడు. ఆయన చెప్పింది 4,000 ఇచ్చాడు, ఇస్తున్నాడు, అందరికి అందుతున్నాయి. అలాగే బాబాయ్ మరి ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో అమరావతి కానివ్వండి, మరి మన ఏపీ కానివ్వండి, డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమండి, మీకు ఒకటే నిదర్శనం అండి. 1 సంవత్సరం అయింది ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి. మన అందరూ చూస్తున్నారు, నేను చెప్పవసరం లేదు. అమరావతి ఎంత ముందుకెళ్ళింది, ఎన్ని బ్యాంకులు కానీ వరల్డ్ బ్యాంకు కానీ ఎన్ని ముందుకొచ్చి అన్ని అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ అమరావతి క్యాపిటల్ ముందుకొచ్చి బ్యాంకు లోన్స్ అన్ని ఇచ్చి మేము ఇస్తాం, ఇంకా కంపెనీలు పెడతామని ఎంతో మంది వస్తున్నారు. అసలు జగన్ గవర్నమెంట్ కి అసలు మీకు చెప్పాల్సిన పని లేదమ్మా. దానికి దీనికి అసలు పొంతనే లేదు. నేను చెప్పాల్సిన పని లేదు. జగన్ గవర్నమెంట్ అది వేస్ట్. ఈ ప్రభుత్వం వేస్ట్ అని చెప్పి మరి జగన్ గారు అంటున్నారు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మాదే, 30 ఏళ్ళు మాదే పరిపాలన, మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాము, రప్ప ఆడిస్తాం, మామూలుగా ఉండదు అంటున్నారు కదా. వాళ్ళు రప్ప ఆడిస్తే ఇక్కడ ఎవరో చేతులు ముడుచుకొని కూర్చునే వాళ్ళు లేరు. అది ప్రజలే బుద్ధి చెప్పారు, ఇంకా ముందు కూడా చెబుతారు. ఈ రప్ప రాజకీయాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చెల్లుబాటు అవ్వవు. రప్ప మాటలు వాళ్ళ నైజానికి వదిలేస్తున్నాము. అది ఆ ప్రజలు కూడా తీరుస్తారు రప్ప నైజాన్ని. అలాగే మరి రీసెంట్ గా ఒక చెప్పులు కుట్టుకునే అతని ఇంటికి మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరిగింది కదా. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో ఏ సీఎం అయినా ఇలాగ ప్రజల్లోకి వెళ్ళి మరి ప్రజల సమస్యలు తెలుసుకొని తీర్చిన సీఎం ఎవరైనా ఉన్నారంటే ఏం చెప్తారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్న టైంలో యాజ్ ఏ సీఎం గా పరదా పట్టలు లేకుండా ఎక్కడికైనా వెళ్ళాడేమో మీరు ఒక్కసారి వెనక తిరిగి చూడండి. పోలీసులు బ్యారికేడ్లు పెట్టేసి వరుసనే నుంచొని ఇంట్లో నుంచి బయటకు వచ్చి రాకుండా ఈవెన్ బిల్డింగ్ మీద నుంచొని చూసుకునే వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. చెప్పులు కుట్టే అతనికి ఎస్సీ అతని ఇంట్లోకి వెళ్ళాడంటే అది చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ. అది ఆయన ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళగలడు. అందరికి మంచి చేస్తున్నాడు కాబట్టి మంచి జరుగుద్ది ఆయనకి. ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? అమ్మా, ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ లీడరు. ఇప్పటికే మనం అన్ని చూసాము. గత చంద్రబాబు జగన్ గవర్నమెంట్ కన్నా ముందు 2014-19 టైంలో అన్ని బాగా చేశాడు, మొదలు పెట్టాడు. రాజధానిలో ఎన్నో మిషనరీస్ అన్ని మెటీరియల్ మొత్తం తోసి ఉన్నాయి కూడా. వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ లో అన్ని కొల్లగొట్టుకుపోయారు. అవన్నీ ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక ముందు కూడా రాజధాని అనేటి, పోలవరం అనేటి, ఐటీ కంపెనీస్ ఏంటి, మరి ఇప్పుడు మొన్నే పిల్లలకి ఎన్ని
తల్లికి వందనం స్కీమ్ లో ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చానని అది నిరూపించి చూపించారు. అనంతపురం డిస్టిక్ లో నాకు ఊరు గుర్తులేదు నాకు. ఆ ఊళ్ళో ఒక్క ఇంట్లో ₹1,00,000 చిల్లర వచ్చినాయి వాళ్ళ ఇంట్లో. ఇదంటారా గొప్పతనం చంద్రబాబు నాయుడు గారిది, జగన్ గారిది గొప్పతనం అంటారా? ప్రజలు గ్రహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎల్లవేళలా ఎప్పుడు బాగా ఉంటది. ఆయన ఎప్పుడు బాగానే చేస్తారు. ఆయన విజనరీ లీడర్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. బాబాయ్ మీ పేరు? శివరామకృష్ణయ్య ఆలపర్తి. కూటమి ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది? తెలుగుదేశం గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఒక బ్రాండ్ నేమ్ ఇన్ ఇండియా. చంద్రబాబు గారు పాలన అంటేనే ఒక విజనరీ పాలన, విజనరీ లీడర్, భవిష్యత్తును అర్థం చేసుకొని ముందుకు వెళ్లే నాయకుడు. ఆయన పాలన గురించి ఇండియాలో ఎవరో చెప్పుకునే పరిస్థితి లేదు. అంత మంచిగా చేస్తాడు. ఈ మధ్యనే ఒక సర్వే కూడా వచ్చింది. ఇండియాలో అందరు సీఎంల కన్నా ఈయనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సెకండ్ స్టాలిన్ గారికి, థర్డ్ మమతా బెనర్జీ గారికి వచ్చింది. ఇదే నిదర్శనం ఆయన పాలనకి ల్యాండ్ మార్క్. మీరేమో ఈ ప్రభుత్వం చాలా బాగుంది, చంద్రబాబు నాయుడు గారికి తిరుగులేదని మీరు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు, ప్రజలకి ఏమీ చేయట్లేదు, ఇస్తానన్న ప్రతి దాంట్లో విఫలం అయిపోయాడు అని చెప్పి ఆయన అంటున్నారు కదా. మనం గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మా 5 సంవత్సరాలు అబ్జర్వ్ చేశాము, చూసాము, అనుభవించాము కూడా. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ ముందుకెళ్ళింది అసలు చేసాడేమో, మొదలు పెట్టాడేమో మనం గ్రహించుకోవాలి. ఒక పోలవరం ఎక్కడేసింది అక్కడే ఉంది. అమరావతి అసలు ఆయన అది అన్నాడు, ఇది అన్నాడు, గ్రాఫిక్స్ అన్నాడు, ఎవరో దాని మీద ఐవిజన్కి వచ్చిన వాళ్ళు లేరు. దాన్ని బట్టి ఆయన పాలన అసలు మనం చెప్పుకోవాల్సిన పనే లేదు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గవర్నమెంట్ కి పోలికే అవసరం లేదు. అసలు ప్రతి ఒక్క వ్యవస్థ మా గవర్నమెంట్ లోనే బాగుంది, లా అండ్ ఆర్డర్ కూడా మేమున్నప్పుడే చాలా పర్ఫెక్ట్ గా ఉంది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేశారు చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నాడు కదా.